హలో అందరికి ఈరోజు మనం క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, 2 వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, ఆయిల్, టొమాటో ముక్కలు 4 కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 4 కట్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్ 1 కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు 2 రెమ్మలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి. తరువాత అందులో నూనె కాగిన తర్వాత అందులో పల్లీలు, అలాగే మినపప్పు 1 స్పూన్, అందులో శనగపప్పు 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి 2 ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి. అందులో 2 ఎండుమిర్చి కూడా వేయాలి, కొంచెం కరివేపాకు. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. టొమాటో త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి టొమాటో త్వరగా మగ్గుతుంది. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా, ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ కొంచెమే ఆయిల్ వేసుకొని అందులో తరిగిన క్యాబేజీని వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాబేజ్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో పప్పుల మిశ్రమం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. అందులోనే టమాటా, ఉల్లిగడ్డ మిశ్రమం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. సో ఫైనల్ గా క్యాబేజ్ మిశ్రమం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. క్యాబేజ్ మిశ్రమం వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. ఓకేనా, వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో ఫైనల్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు చేద్దాం. పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది. వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా చుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చిటపటలాడే వరకు. లాస్ట్ లో మిక్సీ పట్టుకున్న మిశ్రమం, క్యాబేజ్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాబేజ్ పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడి అన్నంలో అయినా రోటీస్ లో అయినా బాగుంటుంది.